తాడేపల్లిగూడెం దండగర టీమ్ పిడికిలి ప్రాజెక్ట్ 7 ఇక్కడ ఒపీనియన్స్ తెలుసుకుందాం. క్యాజువల్గా మీరు అడగండి అంతే. ఇందాక చెప్పారు కదా ఊరికి అదే మళ్ళీ నాకు చెప్పండి, నాకు అర్థం కాలేదు సార్. ఇందాక దేని గురించి నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గుడిలో పార్టీ బలం ఎంత ఉందో మీకు అనిపిస్తుంది? ఉద్దేశం ఎవరికి సీట్ ఇస్తే బాగుంటుంది ఇలాంటి మీ ఇష్టం, మీకు ఏమనిపిస్తే అది. పార్టీ బలోపేతం ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఉన్న రాజకీయం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న పెన్షన్ల కోసం అది వచ్చారని చెప్పి అంటారు కదా, వాళ్ళు అలా వచ్చారు. నిజంగా వాళ్ళందరూ ఆడితో నిలబడతారంటారా? నిలబడరంటారా? డౌటేనా? అలా ఇప్పుడు మన పార్టీ బలానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారా? డీల్ చెప్తూ వీడియో పడుతున్నాను అక్కడ, మరి చెప్పరా మీరు వీడియో అని చెప్పాను అనుకోండి, బీజు పోయి చెప్పాల్సింది అలా కదా. నాకు నిజం మాట్లాడండి, అది ఇప్పుడు కావాల్సింది కెమెరా వదిలేండి, వదిలేండి, ఏం అవసరం. అంటే 15 రోజుల్లో 2 మాసాలు వచ్చి నెలకు వచ్చింది కరెంట్ బిల్లు. మరి కస్టమర్ ఛార్జీ 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. కస్టమర్ కాంట్రాక్ట్కి ఇచ్చేసి ప్రైవేట్ సంస్థకే దీన్ని 20 రూపాయలు 30 రూపాయలు కస్టమర్ ఛార్జీలు తీసేసుకుని అందులో సుంకం బిల్లు ఉంటుంది. దేనికి బిల్లు కరెంట్ బిల్లు ఎంత ఉంటుందో ఇందులో విద్యుత్ ఛార్జీలు కూడా అలాగే ఉంటున్నాయి. మరి ఇలాగ ప్రతిదీ కూడా అలా పెంచుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళ పింఛని 2000 పెంచామని చెప్పి చెప్తున్నారు. కరెక్టే, 2000 పింఛని పెంచేటప్పుడు నెలకు 2000 పింఛని పెంచి నెలకు వచ్చే ఆదాయం ప్రజల మీద ఎంత ఆర్థిక పన్ను పెంచుతుందన్నదే గవర్నమెంట్. అది కూడా ఒక ఆలోచన విధానంలోకి మనం కూడా ఆలోచన చేయాలి. చిన్నకారు రైతుగా నలిగిపోతూ ఉన్నాం ఇలా. ఎందుకంటే బిజినెస్ వ్యాపారవేత్తలకే వాళ్ళకు కూడా చాలా డెవలప్మెంట్ బాగుంది. అలాగే పెద్ద పెద్ద భూస్వాములకి బాగానే ఉంది. మధ్యలో చిన్నకారు రైతు కింద 2 ఎకరాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే భూమి ఉంది అంటున్నారు. కానీ వీళ్ళేసే ట్యాక్స్ పన్నుల రూపాయన అయితే ఈ భూమి సరిపోవట్లేదు. ఇప్పుడు పిల్లల చదువులకి ఇప్పుడు ఇలా ఒక జీవో పెట్టింది రైతాంగం. వ్యవసాయ రంగంలోనూ ధాన్యం ఐకేపీ అని పెట్టింది. ఐకేపీ వాస్తవం ఎప్పుడు పెట్టాలి? అది ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టాలి. రైతు ఇక్కడ అన్ని ఎరువులు తెచ్చుకుని బతుకుతూ ఉంటే ఈ డబ్బు రాకపోతే పర్సనల్గా కూలోడికి డబ్బులు ఇవ్వకపోతే కూలోడు మాత్రం ఎలా వస్తాడో? వ్యవసాయం రైతాంగం ముందుకు నడిచే అవకాశాలు లేవు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు లోన్లు అంటున్నారు. అవి ఆర్థికంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పదవిలో ఉండి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకల్లా టిక్కులు పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఇది ఎలిజిబిలిటీయా కాదా, ఇది అర్హుడా అనేది కూడా ఆలోచన విధానాలు లేవు. ఏ ప్రభుత్వం వచ్చినా అలా చేర్చి మోసం చేస్తుంది కాబట్టి ప్రజల్ని. ఎందుకంటే చిన్నకారులు బడుగు బలహీన వర్గాల కోసం జరిగే ఆ యొక్క అన్యాయాల గురించి పవన్ కళ్యాణ్ గారు 2014లో చెప్పారు, నేను బయటుండి పోరాడతానని. కానీ ఆయన తెలుసుకున్న సత్యం ఏంటంటే బయటుండి పోరాటం మనం చేయలేము, అసెంబ్లీలోకి వెళ్ళే చేయాలి అని చెప్పి ఆయన విధానం తెలుసుకున్నాడు. కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఒక పార్టీ విధానాలు పెట్టడం జరిగింది. కొంతమంది తెలియక ఏదో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసాడు, లేకపోతే ప్రజారాజ్యం పార్టీ పెట్టారు అన్నగారు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ మనస్తత్వాలు అయితే ఆయనకి లేవు. ఆయనకి దాచుకునే అలవాటు లేదు, దోచుకునే అలవాటు లేదు. ప్రజల కోసం ఆయన ప్రాణాలు కూడా అర్పించే అంత పోరాటంలో ఇవాళ ఒక విప్లవకారులాగా ఆయన పనిచేస్తాడని చెప్పి మాకైతే ప్రజల్లో మాకు ఒక నమ్మకం ఉంది. పూర్వం అంటే ఇది వరకు మనం ఎవరన్నా బయట వాళ్ళు జైలుకి వెళ్ళాడంటే కొంచెం తక్కువగా అనిపించింది. అవును, కానీ ఇప్పుడు జనసేన జైలుకి వెళ్ళాడంటే ఏదో గొప్పగానో, అంటే ఏదో స్వతంత్ర సమరయోధులు వెళ్తారు ఒక పోరాటం. ఆ రోజుల్లో దేశం కోసం పోరాడి కమ్యూనిస్ట్ నాయకులే వెళ్ళారు పోరాటంలోనూ. ఈనాడు ఆ కమ్యూనిస్ట్ని కలుపుకుని ఆ సిద్ధాంతాలతోటి ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మన ఇండియాలోని ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఎలా పోరాడుతుందో ప్రతి దేశంలో కూడా ఇవాళ మన ఒక్క రాష్ట్రంలో ఈయన పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు ప్రతి దేశంలో కూడా ఈయన ఒక పేరు ఉంది ఇవాళ. ఎందుకుందంటే ఆయన మనస్తత్వం మంచిది కాబట్టి, ప్రజల కోసం ఆలోచన విధానాలు మంచివి కాబట్టి. మరి ఇవాళ కొంతమంది నాయకులు సీట్ రాకపోతే ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు, ఈ పార్టీలో సీట్ రాకపోతే ఇంకో పార్టీకి వెళ్ళిపోతారు. కానీ ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీని తిడతారు, ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ రేపొద్దున ఈ జెండాని తిడతారు. ఈయన మనస్తత్వం అయితే అలా కాదు. ఆ రోజుని కూడా ఏ జెండా మొయిలే, కాకపోతే ప్రజలకే న్యాయం చేస్తారు అని చెప్పి ఆ పార్టీకి సపోర్ట్ చేసేది తప్ప. కానీ ఇలా అనుభవం అంటున్నారు. అనుభవజ్ఞులు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారు?
అధికారాన్ని చేపట్టుకుని ప్రజల్ని సన్నకారుల్ని తొక్కేస్తూ ఉన్నాం. మాట అన్నారు చూసారా, అలా పోటీ చేసేస్తే బాగుండని. నిజంగా అండి ఆయన కూడా అదే ఫీల్ అయ్యాడు. అన్నమాట 1-2 సార్లు అన్నాడు ఆయన కూడా. నేను 2014లో చెయ్యాల్సింది అసెంబ్లీలోకి చాలా సార్లు అన్నాడు ఆయన కూడా. ఆ రోజు అసెంబ్లీలోకి ఆయన ఒక్కడే ఇల్లు ఉంటే ఇవాళ ఇనామాసిగా అయినట్టు ఆయన ఇవాళ సీఎం. వన్ సైడ్ అయిపోతుంది మొత్తం. అవును, వన్ సైడ్ అవును. ఎందుకంటే మనిషి అంటే తెలిసిపోతాడు. తెలుసును. ఇవాళ ఈ ప్రజల్లోకి మరి తీసుకెళ్లే విధానాల గురించి అయితే సన్నకారు బడుగు బలహీన వర్గాల కుల మతాలకు అధికంగా ఏ కులం అనే పేరు లేకుండా అందరికీ సమన్వయ న్యాయం చేసేలా మాత్రం ఆయన దగ్గర ఉంది జీవో అని చెప్పి నేను చెప్తాం జరుగుతూ ఉంది. ఈ తాడేపల్లిగూడెం మండలంలో అపోహలు ఎలా ఉన్నాయంటే సరైన నాయకుడు లేడు. ఈ నాయకుడు ఎవరో తెలియదు. ఇంకా ఇక్కడ తాడేపల్లిగూడెం మండలంలో నాయకుడే లేనప్పుడు ఈ పార్టీ ఎదరికి ఏ ముందుకెళ్తుందని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లో ఇది కూడా తీసుకుని వస్తుంది. కాకపోతే ఒక విధి విధానాల దిశ దూసుకెళ్తూ ఉండగా ఒక మంచి వ్యక్తిని కానీ మనోహరంగా ఎదికి మనం తాడేపల్లిగూడెం మండలంలో పెడితే సీటు మాత్రం అఖండ మెజార్టీ తోటి తాడేపల్లిగూడెం మండలంలో మొట్టమొదటి సీటు తాడేపల్లిగూడెం నుంచే మార్పు కోరుతుందని చెప్పి ఈ రాష్ట్రానికి నేను చెప్తూ ఉన్నాను. ప్రజలు ఎలా ఉందంటారు పార్టీ బలం? ప్రజల్లో తాడేపల్లిగూడెం ఒక నాయకుని బట్టి మారుద్ది. ఇప్పుడున్న నాయకుల గురించి ప్రజల్లో ఆలోచన అయితే పవన్ కళ్యాణ్ ఎవరికెత్తారో చూద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎవరికెత్తారో వేసే పరిస్థితులు ఉన్నాయంటారా? అదే మరి వ్యక్తులు బట్టి ఉన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో గతంలో చేసిన వ్యక్తులకి ఎవరికి ఇచ్చినా అవకాశాలు లేవు. తాడేపల్లిగూడెం మండలంలో అయితే ఎవరికి అవకాశాలు లేవు. అలాగని ఒక మంచి వ్యక్తిని మరి ఎక్కడ నుంచి నాకు రాజకీయం వద్దు అనే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయం వద్దు అన్న వ్యక్తిని తీసుకొచ్చామనుకోండి ప్రజల కోసం పనిచేస్తారు. పదవి పిచ్చి ఉండదు, ప్రజల పిచ్చి ఉండదు. అది ఎందుకంటే డబ్బు దోచుకుని వాడికి అయితే ఆలోచన ఉంటుంది వ్యాపారవేస్తంగా. ఇప్పుడు నాకు వద్దు. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో నాకు తెలిసి అయితే నంద్యాల కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ ఒకటి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నంద్యాల కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు ఎవరన్నా బయటకు వస్తే ఆ కుటుంబంలో నుంచి కూడా ఈ తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ అఖండ మెజార్టీతో సీట్ తెచ్చుకోగల వ్యక్తిత్వం ఉందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాం. మా గ్రామంలో ప్రజలు కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక వ్యాపారం చేసుకుంటూ ఉండే ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ ఏదో ఆ వ్యాపారవేస్తంగా పర్సనల్గా అలాగ సహాయపడుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి రాజకీయంలోకి వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు దాకా వ్యాపారంలో ఆయన అధికంగా ఎదిగాడు కాబట్టి ఇప్పుడైనా ప్రజల కోసం సేవ చేస్తాగా ఆయన కూడా ముందుకు వస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు, ప్రజల కోసం, ఈ మండలంలో ఒక ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.